తన యొక్క శక్తిని ప్రసరింపజేసి ఆ అధర్మాన్ని బయటపెడతాడు. భారతదేశంలో ఉన్నటువంటి హైందవులందరికీ కూడా ఆరాధ్య దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఆ లడ్డూ ప్రసాదం అంటే స్వామివారియే గుర్తొస్తారు. లడ్డూ ప్రసాదం చేతిలోకి తీసుకోగానే ఆ అనంతకోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి వెంకటేశ్వర స్వామి గుర్తుకు వస్తారు. ఆ రూపమే కనిపిస్తుంది. ఆయన పాదాల చెంత ఉన్నటువంటి ప్రసాదాన్ని కళ్ళకద్దుకొని స్వీకరించేటటువంటి భాగ్యం మాకు కలిగిందని దేశ విదేశాల్లో చెప్పుకుంటూ ఉంటారు. అంత గొప్పదైనటువంటి ఆ మహాప్రసాదాన్ని అందులో హిందువులు ప్రతి శనివారం కూడా తలంటి స్నానం చేసి మాంసాహారం ముట్టుకోకుండా ఆయన గురించి కేటాయించి ఆయన పూజలు చేసుకొని జీవించేటటువంటి తత్వం కలిగినటువంటి భారతీయులందరికీ కూడా ఆయువు పట్టైనటువంటి వెంకటేశ్వర స్వామి నివేదనకి తయారు చేసేటటువంటి లడ్డూలు ఇంత నీచానికి దిగజారటం చాలా శోచనీయం. అంటే ఇంకా చెప్పుకోవడానికి వీలు కానటువంటి, అంటే మనకు శాస్త్రవచనంలో చెప్పాలంటే సూకరము అంటే పంది. కాబట్టి పంది యొక్క కొవ్వు, గోవుల యొక్క మాంసంలో కొవ్వు, ఇంకా తదితరమైనటువంటి నీచ పదార్థాలన్నింటినీ కలిపి ధర్మానికి గ్లాని కలిగించాలని చూసినటువంటి కారకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇప్పటికే పనిష్మెంట్ చూపించాడు వెంకటేశ్వర స్వామి. అది మాకు ఈ విధంగా జరిగింది అని తెలుసుకోవటం లేదు. భారతీయులందరూ కూడా ఈ సమయంలో ఏకగ్రీవంగా ఒక్క తాటి మీదకు వచ్చి ఆ స్వామి యొక్క సన్నిధిలో వేరే మతస్థులు ఎవ్వరూ ఉద్యోగాలు చెయ్యకూడదు అని అక్కడ. కాబట్టి ఎవరికైతే శ్రీవారి మీద భక్తి విశ్వాసాలు ఉన్నాయో వారికే ఆ కొలువులు ఇవ్వాలి అని భారతీయులందరూ ఏకకంఠంతో ముక్తకంఠంతో మరి బయటకు వచ్చి చెప్పవలసిన ప్రభుత్వానికి తెలియజేయాలి. ప్రభుత్వం కదలాలి, ప్రజలు కదలాలి, ఈ ధర్మానికి గ్లాని కలగకుండా చూసుకోవాలి. అట్లాగే ఇప్పుడు అన్ని దేవాలయాల్లో భక్తులకి విశ్వాసం తప్పిపోయింది. ఏ ప్రసాదం వాళ్ళు ఇచ్చినా ఈ ప్రసాదంలో ఏం కలుస్తుందో అనేటటువంటి భయం. అంటే పూర్వం ఏ ప్రసాదం తీసుకున్నా కళ్ళకత్తుకొని తీసుకునేవారు, అంటే ధర్మబద్ధంగా ఉండేది. కాబట్టి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఏ ప్రసాదం తీసుకోవాలన్నా ఒకలాంటి భయం వచ్చేసింది. దీనిలో ఏ పదార్థం కలుస్తుందో, మనం దీన్ని నిషిద్ధమైనటువంటి పదార్థాలు కలిసాయా, మన ధర్మానికి గ్లాని కలుగుతుంది అనేటటువంటి భావన వచ్చేసింది. కాబట్టి ప్రభుత్వం కూడా వెంటనే చొరవ తీసుకొని దీనికి కారకులైనటువంటి వారిని న్యాయస్థానాల ముందు పెట్టి శిక్ష పడేటట్టుగా చెయ్యాలి. చేసినట్లయితేనే ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. ఆ విధంగా చేస్తారని మేము కోరుకుంటూ ఉన్నాం. అంటే ప్రభుత్వాలు ఒట్టివే అంటే జరిగిపోయినటువంటి ప్రభుత్వాలు ఒట్టివే అంటే మనకి ఇవన్నీ ఎందుకండి? అంటే చర్చలు, మనం ల్యాబులన్నీ ఎందుకండి? ఒక ల్యాబ్ మనకి ఆధారం. దీంట్లో ఒక పదార్థం దీనిలో కలిసింది అంటే దాన్ని నిర్దిష్టంగా తెలుసుకోవడానికి ల్యాబే ఆధారం. అట్లాంటి ల్యాబులు ఎన్నో చెప్పాయి. మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి ల్యాబులు అన్నింటిలో ముఖ్యమైనటువంటి ల్యాబ్సే చెప్పాయి. ఇంకా చెప్పినప్పుడు దానికి మళ్ళీ వక్రీకరించి చెప్పడం బుద్ధి తక్కువతాను అని. అసలు ఇదే ఇప్పుడు అన్య మతస్థులకి దేవాలయంలో ఉద్యోగాలు ఇవ్వకూడదు, కీలక పదవులు ఇవ్వకూడదు అని ఇప్పుడు చెప్తున్నారు. గత గవర్నమెంట్ లో అన్య మతస్థులు తీసుకెళ్లి ఏకంగా టీటీడీ చైర్మన్ పదవులు కట్టబెట్టారు. అప్పుడు ఇట్లాంటి సంఘాలన్నీ కూడా ముందు వచ్చుంటే ఇట్లాంటి విపత్కరమైన అప్పుడు కూడా వచ్చాయండి. అప్పుడు వచ్చి గట్టిగా మాట్లాడిన వాళ్ళందరినీ కేసులు పెట్టారు. కాబట్టి వాళ్ళందరినీ కూడా కేసులు పెట్టి వాళ్ళ వాక్కును నొక్కేశారు. కాబట్టి ఇప్పుడు భగవంతుడే వచ్చాడండి. కాబట్టి భగవంతుడి మీద కేసు పెట్టలేరు కదా. కాబట్టి భగవంతుడే బయటికి తీసుకొచ్చాడు. ఇదిగో ఇంత దుర్మార్గమైనటువంటి పని జరుగుతూ ఉన్నది. ఎవరైతే టీటీడీలో ధర్మాధికారులుగా ఉన్నారో వాళ్ళు ఈ అధర్మం చేసేటటువంటి ఒక అధికారి యొక్క కుమారుడు కూడా చనిపోయాడు. ఏ కుమారుడు గురించి అయితే ఇంత అధర్మానికి పాల్పడి ఇన్నేసి ఆస్తులు గడిస్తూ ఉన్నారో అట్లాంటి కుమారుడే పోయినప్పుడు ఈ ఆస్తితో పనేముందండి? కాబట్టి ఆజీవన పర్యంతం నువ్వు సచ్చే వరకు కూడా ఈ భావంతో, ఈ బాధతో, అయ్యో నా బిడ్డ పోయాడే అనేటటువంటి బాధతో జీవించవలసినటువంటి గొప్పదైనటువంటి పనిష్మెంట్ ఆ యొక్క కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి ఇచ్చాడండి. అది మాయన మచ్చ, తీర్చని లోటు. అంత గొప్పదైనటువంటి పనిష్మెంట్ ఇస్తే అది గుర్తించుకోకుండా ఇంకా చేస్తాను అంటే, తప్పు జరగలేదు అంటే అది అపహాస్యం. ఏం చేద్దాం? అది చెప్పాం కదండి.
కాబట్టి ధర్మబద్ధంగా మనకు ల్యాబ్స్ ఏవైతే ఉన్నాయో అవి డిక్లేర్ చేసినటువంటి దాని ప్రకారం కోర్టుకు ప్రొసీడ్ అయ్యి వాళ్ళందరినీ కూడా కోర్టు ముందు నిలబెట్టి ఏ శిక్ష అయితే కోర్టు అమలు చేయమని చెప్తుందో ఆ శిక్షను ఖచ్చితంగా అమలు చేయాలి. వెలగపూడి రామకృష్ణ నా పేరు. నేను హిందూ దేవాలయ పరిరక్షణ ట్రస్ట్ చైర్మన్ని. మేము పూర్వం ఈ తిరుపతి పరిరక్షణ సమితి అని చెప్పి 2004లో 7 కొండలలో 2 కొండలే తిరుపతి అని చెప్పి జీవో ఇచ్చినప్పుడు చాలా పెద్ద యాజిటేషన్ చేసి ఆ జీవోని వెనక్కి మళ్ళీ ఇచ్చేటట్టుగా చేసాం. ఎప్పుడైనా వెంకటేశ్వర స్వామికి ఇబ్బంది వచ్చినప్పుడల్లా మేము మా సంస్థలు ముందుకు వచ్చి పోరాటాలు చేస్తున్నాయి. దీని విషయంలో కూడా చాలాసార్లు మేము కంప్లైంట్లు పెడతాము, కొన్ని హైకోర్టులో కేసులు వేయటం, అన్యమతస్తులను లోపలికి తీసుకురావడం గురించి కూడా హైకోర్టులో కేసులు మేము వేసి ఇంకా పెండింగ్లో ఉన్నాయి, నడుస్తున్నాయి. మేము ఇప్పుడు కోరేది ఏంటంటే ప్రత్యేకమైన డిమాండ్ ఇప్పటి నుంచి కూడా పెద్దలు కూడా అడుగుతున్నారు. ఏదైతే హిందూ ఎండోమెంట్స్ యాక్ట్ ఉందో ఆ చట్టాన్ని రద్దు చేసి మొత్తం దేవాలయాలన్నీ కూడా బయటికి తీసుకొచ్చి పెద్ద మనుషులతోనూ సాధు సంతులతో ట్రస్టులు ఏర్పాటు చేసి స్థానికులతో భక్తులతో ట్రస్టులు ఏర్పాటు చేసి వాళ్ళ చేతిలో రన్ చేయాలి. ఏ ప్రభుత్వానికి ఏ ముఖ్యమంత్రికి ఎవరికి కూడా ఏ రకమైన ఈ ట్రస్టుల్లో జోక్యం చేసుకోవడానికి వీలు లేకోకుండా ఏర్పాటు చేయాలి. అలాగే టీటీడీ ప్రత్యేక ప్రతిపత్తి ఉన్న ఒక సంస్థ, దాన్ని కూడా అలాగే వాళ్ళ దగ్గర నుంచి ప్రభుత్వం ఏ రకమైన అపాయింట్మెంట్స్ చేయకోకుండా దాన్ని బయటికి తీసుకొచ్చి ప్రత్యేకమైన భక్తులు సాధు సంపత్తుల్ని పెట్టి దాన్ని ఒక వ్యవస్థ శుభ్రంగా నడపాలి అని చెప్పి మేము కోరుతున్నాం. దానికి అనేక మంది సిద్ధంగా ఉన్నారు దానికి ముందరకు తీసుకెళ్ళి చేయటానికి. అట్లాగే 5 లక్షల ఎకరాల దేవాలయ భూములు ఉంటే అవన్నీ ఆక్యుపై చేసుకుని ఏ రకమైన ఆదాయం రాకోకుండా చాలా కొద్ది ఆదాయంతో దీన్ని ఆ భూముల్ని అనుభవిస్తున్నారు సంవత్సరాల తరబడి. ఈ రాజకీయవేత్తలందరూ అటు వెనకమాలు ఉన్నారు. కాబట్టి ఇప్పుడు తెలంగాణలో ఈ హైదరాబాద్ తరహాలో ఇక్కడ కూడా ఒక ప్రత్యేక ఆర్డినెన్స్ ఇచ్చి ఒక వ్యవస్థను ఏర్పాటు చేసి ఈ దేవాలయ భూములన్నీ కూడా ప్రభుత్వం స్వాధీనం చేసుకుని ఈ ట్రస్టులకు అప్పచెప్పి దాని మీద ఇన్కమ్ వచ్చి ఆ గుడులకి డెవలప్మెంట్కి వాడాలని చెప్పి, అలాగే హిందూ ధర్మ ప్రచారానికి మెయిన్గా ఇప్పుడు జరుగుతున్న పోషణ లేదు, గుళ్ళకి పోషణ లేదు, ధర్మ ప్రచారానికి కూడా పోషణ లేదు. ధర్మ ప్రచారానికి మాలాంటి వాళ్ళం కొన్ని కార్యక్రమాలు పెడితే మేము వెళ్ళి పర్సనల్గా మాకున్న దీంతో మేము డొనేషన్లు పోగు చేసి చేయాల్సి వస్తాం. అది యాక్చువల్గా ఆ గుడి కింద గుళ్ళు చేయాలి. పూర్వం గుడి అంటే ఒక ధార్మిక సంస్థ, ఒక ఖజానాది హిందువులకి. ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరికి కూడా కావాల్సిన ఫండింగ్ చేయటము, ఆ ఫండింగ్తో ధర్మ ప్రచారం చేయటం, కార్యక్రమాలు చేయటం ఇవన్నీ చేసేవారు. పూర్వం నుంచి జరుగుతుంది అది. ఆ వ్యవస్థని మనం మళ్ళీ నిలబెట్టుకోవాలని చెప్పి ప్రభుత్వం నుంచి దీన్ని బయటికి తీసుకురావాలని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని కూడా మేము కోరుతున్నాం. అవసరమైతే సెంట్రల్ యాక్ట్ కూడా పెట్టి పార్లమెంట్లో దీన్ని మొత్తం ఎక్కడున్న దేవాలయాలైనా రద్దు చేసేసి ఆ చట్టాన్ని రద్దు చేసి ఇండిపెండెంట్గా తీసుకురావాలని. ఈ లడ్డు కూడా ఎప్పటి నుంచో దీని మీద జరుగుతుంది గొడవ, అభ్యంతరాలు రావడం జరిగింది నాణ్యత గురించి. కానీ దాన్ని మనకు తెలుసు, ఒక ఎంపీని కొడితే హాస్పిటల్ తీసుకెళ్తే ఒంటి మీద దెబ్బే లేదు, గీతే లేదని సర్టిఫికేట్లు ఇప్పించుకున్న పరిస్థితి గత 5 సంవత్సరాల నుంచి. అటువంటిప్పుడు ఆ ల్యాబొరేటరీలో ఒకవేళ ఆయన ఇద్దామన్నా కూడా వీళ్ళు ఇవ్వనేకోకుండా ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగిన సామర్థ్యం ఉన్న వ్యక్తుల్ని మనం ఆ వ్యవస్థలో పెట్టాం. అటువంటి వాళ్ళందరి మీద కూడా కఠినమైన చర్యలు తీసుకుని శిక్షించి వాళ్ళందరినీ జైలుకి పంపించాలని, విజిలెన్స్కి నా మీద చర్యలు ఎంక్వైరీ చేయకూడదని చెప్పి ఇవాళ హైకోర్టుకి వెళ్ళారు పాత చైర్మన్ గారు. అది చాలా తప్పు. ఆయన తప్పు చేయకపోతే విజిలెన్స్ గురించి ఎందుకు ఆయన భయపడుతున్నాడు? ఏదో తప్పు చేయబట్టే కదా విజిలెన్స్ గురించి భయపడుతున్నాడు. అందుకని ఆ విజిలెన్స్ ఎంక్వైరీ కూడా చేయాలి. అవసరం అనుకుంటే దీని మీద కేంద్రం అడిగింది కాబట్టి సిబిఐ ఎంక్వైరీ చేసి మొత్తం దీన్ని ప్రక్షాళన చేయాలని చెప్పి మేము మా సంస్థ తరఫున కోరుతున్నాం. భారతదేశంలో ఉన్న అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఎంపీలు కేంద్రానికి వెళ్ళాలి అనుకుంటే కేంద్రానికి వెళ్ళే ప్రతి ఎంపీ చేతిలోనూ కూడా లడ్డూ ప్రసాదం తీసుకొని ఇచ్చేవారు పిఎం కలవాలి అంటే. కాబట్టి అంత గొప్పదైన ఆ లడ్డూకి వాళ్ళు అంటే ఆ ప్రసాదానికి అంత విలువిచ్చేవారు. అంటే భగవంతుడి యొక్క ప్రసాదం ఇస్తే ప్రసాదే సర్వ దుఃఖానాం ఆనే రస్యోపజాయితే అని మనకు శాస్త్రం చెప్పిందండి. ఎవని యొక్క ప్రసాదం స్వీకరిస్తే బాధలన్నీ తొలగిపోతాయో అట్లాంటి ప్రసాదాన్ని తీసుకువెడితే పిఎం కూడా కళ్ళకద్దుకొని తీసుకొని భారతదేశం యొక్క
బాధలన్నీ తీరిపోతాయని కళ్ళకద్దుకొని స్వీకరించేటటువంటి మహాప్రసాదాన్ని ఇంత దైన్యమైనటువంటి స్థితికి తీసుకొచ్చేశారు ఈవేళ. ఇది చాలా శోచనీయమండి. భారతదేశంలో ఉన్నటువంటి సాధు సంతులు, పీఠాధిపతులు ఏకత్రాటి మీదకు వచ్చి సమాజంలో ఉన్నటువంటి హిందువులందరినీ కూడా ఏకోన్ముఖం చేయవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఇప్పుడు ఈ యొక్క వార్తలు ఎవరికి అందిన రీతిలో వాళ్ళు సమాజానికి అందించుకొని ఈ యొక్క ఉద్యమాలు ఉధృతం చేయాలి, ప్రభుత్వాన్నే కదిపేయాలండి. కాబట్టి అట్లాంటి గొప్పదైనటువంటి ఇది తీసుకోవలసినటువంటి అవసరం ఎంతైనా ఉందండి.